హాయ్ పీపుల్, వెల్కమ్ టు ధన్యా తేజ్. మనం ఈరోజు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెసిపీని చేద్దాం. దీనికోసం ఒక బౌల్లో నీళ్లు తీసుకొని ఒక పెద్ద బౌల్తో 2 బౌల్లో బొరుగులను వేసుకొని చేతితో కలుపుతూ ఒక 2-3 నిమిషాలు నాననివ్వాలి. ఈ విధంగా నానితే సరిపోతుంది. బొరుగులు బాగా నానిన తర్వాత చేతితో గట్టిగా నీళ్ళను పిండి మరొక బౌల్లో బొరుగులను వేసుకోవాలి. మూడు మీడియం సైజు టమాటాలను తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ శనగపప్పు, 5 వెల్లుల్లిలోని పాయలు, 3 ఎండుమిర్చీలు తీసుకొని ఎండుమిర్చిని తొటిమ తీసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ విధంగా బరకగా పొడి చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొత్తిమీరను తీసుకుని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసి వేగనివ్వాలి. పచ్చిశనగపప్పు బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసి వేయించాలి. మనం ఉప్పు వేసి వేయించడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయి. ఉల్లిపాయ వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసి వేయించాలి. కొంతసేపు వేయించిన తర్వాత టమాటా ముక్కలను వేసి వేయించాలి. టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు బాగా వేయించుకోవాలి. టమాటా ముక్కలు ఈ విధంగా మెత్తబడిన తర్వాత మనం పిండి పక్కన పెట్టుకున్న బొరుగులను వేసి కలుపుకోవాలి. తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. మనం పొడి చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ఈ పొడితోనే కారం సరిపోతుంది. టేస్టీ ఉగ్గాని రెసిపీ రెడీ ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది.